హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వలపకొరాడు. ఈ రోజు మన మూవీ రివ్యూ వచ్చేసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. నాకు కొంచెం ఇబ్బంది వల్ల నేను చూడలేకపోయాను. ఈ రోజు చూడడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉంది ఏంటంటే మనం మాట్లాడుకున్న ముందులో వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ మూవీ మెయిన్ స్టోరీ వచ్చేసి ఒక సాధారణమైన వ్యక్తి ఎలాగైనా సరే ఎదగాలి, అందరికంటే మనమే కొంచెం గొప్పగా ఉండాలని చెప్పేసి ఒక ఎమ్మెల్యే దగ్గర చేరతాడు. ఆ ఎమ్మెల్యే దగ్గర చేరి అతన్నే మోసం చేసి ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు. ఆ అయ్యే ప్రక్రియలో చాలా మంది శత్రువులు తనకి ఇదవుతూ ఉంటారు. అలాగే అదే టైంలో బుజ్జి అనే ఒక అమ్మాయి తనను ప్రేమించడం జరుగుతుంది. ఇంతకీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా, తన ఎమ్మెల్యే అయ్యాడా లేడా, ఆ శత్రువులు ఏం జరిగింది అనేది మెయిన్ స్టోరీ. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్ అండి. ఫస్ట్ హాఫ్ పర్లేదు, అసలు మాస్ యాక్టింగ్ గా ఉంటది, మంచి బాగుంటది. నాకైతే బాగా నచ్చింది. ఒక సాంగ్ ఈ సినిమాలో బాగుంటది. అలాగే మెయిన్ వచ్చేసి విశ్వక్ సేన్ గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఆయన యాక్టింగ్ కి ఈ సినిమాలో ఉన్న బీజిఎం కి కంపారిజన్ చూస్తే ఎక్సలెంట్ గా ఉండదు సినిమా. నాకైతే బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి కొంచెం ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. అంటే ఫ్యామిలీ గురించి, లైక్ గొడవల గురించి అక్కడ హీరో బాగా డౌన్ అయిపోతాడు అనమాట. డౌన్ అయిపోయినప్పుడు నాకు కొంచెం సినిమా కొంచెం అటు ఇటుగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. ఈ సినిమాలో బాగా నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే, ఈ గోదావరి జిల్లాలో ఒక మనిషిని చంపాలనుకుంటే ఒక దేవత దగ్గరికి వెళ్ళి పూజ చేసి శూలం గుచ్చి తన పేరు రాసి తను చంపాలనే సాంప్రదాయం ఒకటి ఉంటుంది. బాగా ఇదిగా ఉంటే అలా ఆ క్యారెక్టర్ అయితే ఆ సీన్ అయితే నాకు బాగా నచ్చింది. స్టోరీ విషయానికి వస్తే 2-3 సినిమాలు చూసినట్టు అనిపిస్తుంది, కానీ కొంచెం అటు ఇటుగా ఉంటది. ఫస్ట్ హాఫ్ బాగుంటది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో సాంగ్స్ ఒకే ఒక సాంగ్స్ బాగుంటది. ఆ సాంగ్ అంటే మీకు తెలుసు, నాకు తెలుసు. నేనైతే ఆ సాంగ్ కోసం వెళ్ళిన సినిమాకి. ఈ సినిమాలో రాధిక గారి యాక్టింగ్ అని కొంచెం పర్లేదు, అటు ఇటుగా ఉంటాయి. ఈ సినిమాలో విలన్స్ రోల్స్ హై లెవెల్ లో ఉంచిన తర్వాత హీరో డౌన్ అయిపోతాడు. హీరో హై లెవెల్ వచ్చిన తర్వాత విలన్స్ డౌన్ అయిపోతారు. అక్కడ కొంచెం బోరింగ్ అనిపించింది ఈ సినిమా. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.